ప్రజాపాలన అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొట్టుకోవడమే అంటూ సెటైర్ వేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్ ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలన్నారు. సెలెక్ట్ హైడ్రామాతో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలను ఇబ్బందులు పెడుతుందన్నారు బీజేపీ ఎంపీలు. హైడ్రాను ఓల్డ్ సిటీకి పంపాలంటే సీఎం రేవంత్ రెడ్డికి భయం ఎందుకని ప్రశ్నించారు. ఈ నెల 20న ఇందిరా పార్క్ దగ్గర రైతు దీక్షకు సిద్ధమయ్యారు బీజేపీ లీడర్స్. అసెంబ్లీ బీజేఎల్పీ ఆఫీసులో ఆ పార్టీ ఎమ్మెల్యే ఎంపీలు సమావేశమయ్యారు. బీజేఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన భేటీ జరిగింది. పార్టీలో తమకు తగిన గుర్తింపు లేదని అసంతృప్తితో ఉన్నారు కొంతమంది ఎమ్మెల్యేలు. పార్టీ ప్రధాన కార్యదర్శులు తమను కంట్రోల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలు, రేషన్ కార్డులు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, హైడ్రా కూల్చివేతలపై చర్చించారు నేతలు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు తేడా లేదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కేసీఆర్, రేవంత్ రెడ్డి సేమ్ టు సేమ్ అన్నారు. సెప్టెంబర్ 17పై సీఎం రేవంత్ మాట మార్చడం కరెక్ట్ కాదన్నారు. ప్రజాపాలన దినోత్సవం కాదు, విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని డిమాండ్ చేశారు. 6 గ్యారంటీలను డైవర్ట్ చేయడానికి హైడ్రా పేరుతో డ్రామా చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఇప్పుడు కొట్టుకునే స్థాయిగా చేయాలి. ఈ కొట్టుకోవడం ఎందుకు అంటే రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను దృష్టి మళ్లించడానికి, 6 గ్యారంటీల దృష్టి మళ్లించడానికి ఏమో హైడ్రా. ఇప్పుడు నిన్నటి నుంచి చర్చ జరుగుతున్నది. వాళ్ళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలే రాహుల్ గాంధీ దిష్టి బొమ్మలు కాలబెట్టే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే, నేషనల్ కాన్ఫరెన్స్ అధికారులకు వస్తే 370 ఆర్టికల్ మళ్ళీ తీసుకొస్తామంటున్నారు. అంటే ఈ దేశంలో ఏక్ దేశ్ మే దో విధాన్ దో నిషాన్ దో ప్రధాన్, మళ్ళా తిరిగి ఆ సంస్కృతి మళ్ళా వచ్చే ప్రమాదం ఇవాళ ఈ దేశంలో పొంచి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం సెలెక్ట్ హైడ్రాను నడుపుతోందని ఆరోపించారు బీజేపీ ఎంపీ అరవింద్. సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను ఓల్డ్ సిటీకి ఎందుకు పంపించడం లేదని ప్రశ్నించారు. కులం, మతం చూడకుండా అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలన్నారు. మీరు హైడ్రా అనేదైతే స్టార్ట్ చేసిండ్రో డెమాలిషన్, మీకు ప్రణాళికాబద్ధంగా సెక్యులర్ హైడ్రా, మీ పార్టీ సెక్యులర్ పార్టీ అని క్లెయిమ్ చేసుకుంటారు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, సెక్యులర్ హైడ్రా నడిపియండి. మీరు సెలెక్టివ్గా చేయడం సబబు కాదు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహిస్తుందన్నారు ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి. మిగతా రాజకీయ పార్టీలు కూడా విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలన్నారు. ప్రజాపాలన పేరుతో సెప్టెంబర్ 17ను నిర్వహించడం ఆ పార్టీకి మంచిదేమో కానీ ప్రజలకు మంచిది కాదన్నారు ఎమ్మెల్సీ. 17th ఏదైతుందో విమోచన దినం అనేటటువంటిది భారతీయ జనతా పార్టీ దానికి స్టిక్ అవుతుంది. గత ప్రభుత్వం మీద కాంగ్రెస్ ప్రభుత్వం కొంత మేలు ప్రజాపాలన దినం అనేటటువంటి చేస్తున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ గాఢంగా నమ్ముకునేది ఏంటంటే నైజాం రజాకార్ల రాక్షస కోరల నుంచి రక్షింపబడింది తెలంగాణ. కాబట్టి దీనికి ప్రజాపాలన బదులు తెలంగాణ విమోచన దినం అంటేనే బాగుంటుందని బీజేపీ ఒక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఈ నెల 20న ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ ఆధ్వర్యంలో రైతు దీక్ష చేస్తామని చెప్పారు. రాష్ట్రానికి వరద సాయం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు ఏలేటి. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలనే అంశం మీద మరి మేము ఒక లేఖను కూడా రాయడం జరుగుతూ ఉన్నది. అవసరమైతే ముఖ్యమంత్రి గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ నెల టెంటేటివ్గా 20వ తారీఖు రోజు లెజిస్లేటివ్ పార్టీ తరఫు నుంచి మేము దీక్ష చేయడానికి కూడా నిర్ణయించడం అయిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ సభ్యత్వ నమోదు జరుగుతోంది. పార్టీ అధికారంలోకి తెచ్చేందుకు ప్రతి కార్యకర్త సభ్యత్వ నమోదును బలోపేతం చేయాలన్నారు కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్. శంషాబాద్ మండల పరిధిలోని పెద్ద గోల్కొండ గ్రామంలో ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి రాజీవ్ చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.